సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ఆరోగ్య విషయాలలో ప్రధానంగా బరువు తగ్గడం ఎలా. చాలామంది ఒబెసిటీ అధిక బరువుతో బాధపడుతూ ఉంటారు. వారు ఏం తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు, మేము ఏమీ తినకున్నా కూడా బరువు పెరుగుతున్నాము అనేటువంటి ఆలోచన చేస్తుంటారు. కానీ ఏమీ తినకుండా ఏమీ చేయకుండా ఖాళీగా ఉండడం కూడా దాని వలన కూడా బరువు పెరగడం జరుగుతుంది. ఎలా అంటే మనం ఉపవాసం ఉన్నా కూడా ఉపవాస విరమణ తర్వాత అధిక కొలెస్ట్రాల్, ప్రోటీన్స్ ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోవడం జరుగుతుంది. దీని వలన మనకు ఇంకా అధిక బరువు పెరగడం జరుగుతుంది. చాలామంది మేము ఉపవాసం ఉంటామండి, ఒక పూటనే తింటామండి, ఇంకా రాత్రిపూట చపాతీలు మాత్రమే తింటామండి అనేటువంటి మాట చెప్తూ ఉంటారు. కానీ ఈ ఉపవాస దీక్షకు అనుకూలంగా ఎక్కువ ప్రోటీన్స్, క్యాలరీస్ ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఉన్నదానికంటే ఇంకా తగ్గాల్సింది పోయి బరువు ఇంకా పెరుగుతుంది. కాబట్టి గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే గిట్ట మనం తీసుకునే ఆహారం ఏ రకంగా ఉండాలి అనేటువంటి అంశాన్ని మనం మననం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మన ఆహారంలో ఎక్కువగా పీచు పదార్థాలను తీసుకోవాలి. ఈ పీచు పదార్థాలు కూడా రెండు రకాలుగా ఉన్నాయి. శరీరంలో జీర్ణాశయంలో ఉన్నటువంటి ప్రేగులలో ఉన్నటువంటి అధిక కొలెస్ట్రాల్, కొవ్వులను ఈ పీచు పదార్థాలు పూర్తిగా తుడిచివేయడానికి ప్రయత్నం చేస్తుంటాయి. పీచు పదార్థాల్లో రెండు రకాలు. ఒకటి నీటిలో కరిగే పీచు పదార్థాలు, రెండవ రకం నీటిలో కరగని పీచు పదార్థాలు. నీటిలో కరిగే పీచు పదార్థాలు మన శరీరంలో సులువుగానే కరిగి అవి బయటకు అవసరమైనంత వినియోగింపబడి మిగతాది బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. మరి నీటిలో కరగని పీచు పదార్థాలు మన శరీరంలో ఎక్కువసేపు ఉండి ఆకలి వేయకుండా మనల్ని కాపాడుతూ శరీరంలో అవసరమున్నంత మేరకే ఉండి తర్వాత ఈ పీచు పదార్థాలు బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. అదేవిధంగా మరి మనం సన్నబడాలి లేదా ఒబెసిటీ తగ్గాలి లేదా బరువు తగ్గాలి అంటే గిట్ట కొంత మన శరీరానికి సహకరించేటువంటి పానీయాలలో గ్రీన్ టీ ఒకటి. ఈ గ్రీన్ టీని మనం నిమ్మ లేదా తేనె ద్వారా తీసుకోవడం వలన మన శరీరంలో ఉన్నటువంటి చెడు కొలెస్ట్రాల్లను కరిగించి బయటికి పంపివేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ అధిక బరువును కూడా తగ్గించుకోవడానికి గ్రీన్ టీ ఎంతగానో ఉపకరిస్తుంది. ఇక చాలామంది మేము ఎంత తింటామండి, మేము కొద్దిగానే ఆహారం తీసుకుంటామండి, అయినా కూడా మాకు ఈ ఒబెసిటీ వస్తుంది అనేటువంటి మాట కూడా చెప్తూ ఉంటారు. మరి ఈ మనం తీసుకునేటువంటి ఆహారం చిన్న ప్లేట్లో కొద్ది ఆహారం పెట్టుకుంటే అది ఎక్కువగా కనబడుతుంది. అదే ఆహారాన్ని పెద్ద ప్లేట్లో పెట్టుకున్నామనుకోండి అది కొద్దిగా కనబడుతుంది. కాబట్టి చిన్న ప్లేట్లలోనే భోజనం చేయడానికి ప్రయత్నం చేయవలెను ఊబకాయలు లేదా అధిక బరువు ఉన్నటువంటి వ్యక్తులు. అదేవిధంగా శరీరానికి చాలామంది ఎలాంటి శ్రమ కలిగించకుండా ఊరికనే మేము బరువు పెరిగిపోయామండి లేదా బరువు తగ్గాలండి అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉంటారు. శరీరానికి కావలసినంత వ్యాయామం తప్పనిసరిగా అవసరం. ఉదయం నడక, అదేవిధంగా సూర్య నమస్కారాలు. ఈ సూర్య నమస్కారాల్లో 8 ఆసనాలు ఉంటాయి. ఈ 8 ఆసనాలు శరీరంలోని అధిక బరువును లేదా అధికంగా ఉన్నటువంటి కొలెస్ట్రాల్ను తగ్గించడం జరుగుతుంది. కాబట్టి ఈ సూర్య నమస్కారాలు మొత్తం 13 ఉంటాయి. ఈ 13 సూర్య నమస్కారాలను పూర్తి చేస్తే ఒక పర్యాయము పూర్తి చేసినంతగా ఉంటుంది. అదేవిధంగా సూర్య నమస్కారాలను ఇంకా ఎక్కువ మోతాదులో కూడా మనం చేసుకోవచ్చు. ఎంత సూర్య నమస్కారాలను చేస్తే శరీరంలో ఉన్నటువంటి అధిక బరువుకు కారణమైనటువంటి కొలెస్ట్రాల్ కానివ్వండి, మిగతా అవన్నీ కూడా
అవి కరిగిపోయి బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. మనం చాలా ఆరోగ్యంగా సన్నగా స్లిమ్గా ఉండడం జరుగుతుంది. ఇక చాలామంది ఈ అధిక బరువుతో బాధపడుతున్నటువంటి వ్యక్తులకు నిద్ర సరిగా ఉండకపోవడం కూడా ప్రధాన కారణం. నిద్ర ఎవరికైతే తక్కువగా ఉంటుందో ఊబకాయం వచ్చేస్తుంది. నిద్ర సరిపోయినంత పోయినట్లయితే వారు సన్నగా కావడానికి ఆస్కారం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రపంచ జనాభాలో ఒక లెక్క ప్రకారంగా ఆలోచన చేస్తే చిన్నపిల్లలలో ఊబకాయం 89% నిద్ర లేకపోవడం వలనే వస్తుంది. అదే పెద్దవారిలో అయితే 55% నిద్ర లేకపోవడం వలన ఊబకాయం లేదా స్థూలకాయం వస్తుంది. అధిక బరువు పెరగడానికి ప్రధాన కారణం కూడా నిద్రలేమే. మనం తీసుకునేటువంటి ఆహారంలో ఎక్కువగా ప్రోటీన్లు ఉండే ఆహారాన్ని తీసుకున్నట్లయితే ఊబకాయం లేదా అధిక బరువు అనేటువంటిది తగ్గుతుంది. చాలామంది ఆహారం తిన్న తర్వాత నాకు గ్యాస్ ట్రబుల్ అండి, నా కడుపంతా ఉబ్బరంగా ఉందండి అనేటువంటి ఆలోచన చేస్తూ శీతల పానీయాలు లేదా సోడా లాంటివి త్రాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు లేదా త్రాగుతుంటారు. దీనివలన ఈ స్థూలకాయం అనేటువంటిది లేదా ఒబెసిటీ అనేటువంటిది ఇంకా పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నవి. ఎలాంటి సోడాలు కానివ్వండి, అదేవిధంగా శీతల పానీయాలు కానివ్వండి త్రాగకూడదు. అదేవిధంగా మేము పండ్ల రసాలు తాగుతున్నామండి, అయినా మాకు ఈ స్థూలకాయం ఇంకా పెరుగుతుంది అనేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. మనం ఇంట్లో బయట తయారు చేసుకున్నటువంటి ఈ పండ్ల రసాలలో మిల్క్ మేడు మరియు చక్కెరను కలపడం జరుగుతుంది రుచి కోసం. దీనివలన స్థూలకాయం ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. నేను ఏం తాగలేదండి, కేవలం ఈ పండ్ల రసాలను మాత్రమే తాగుతున్నాము అంటే గిట్ట అది తప్పనిసరిగా ఈ స్థూలకాయాన్ని పెరగడానికి మాత్రమే దోహదపడుతున్నాయి ఈ పండ్ల రసాలు కూడా. కానీ మరి ఏం చేయాలి? ఆయా పండ్లను మాత్రమే తినడం వల్ల స్థూలకాయం తగ్గుతుంది. ఏవైతే మనం పండ్ల రసాలు తాగాలనుకుంటున్నామో ఆ పండ్లను తాగడం ద్వారా స్థూలకాయం తగ్గుతుంది. మనం నిత్యం భోజనంలో ఆరోగ్యకరమైనటువంటి కొవ్వులు ఉండే విధంగా చూసుకున్నట్లయితే స్థూలకాయం తగ్గుతుంది. అదేవిధంగా మనకు దగ్గరలో ఉన్నటువంటి 10 నిమిషాలు కానివ్వండి, 20 నిమిషాలు కానివ్వండి, 30 నిమిషాలు కానివ్వండి, దగ్గరలో ఉన్నటువంటి షాపింగ్ మాల్కు వెళ్ళి మనం ఏదైనా షాపింగ్ చేయాలనుకుంటే తప్పనిసరిగా మీరు నడిచే వెళ్ళండి. నాకు మోటార్ సైకిల్ ఉందండి, నేను కారులో వెళ్తా అండి అంటే స్థూలకాయం ఇంకా పెరిగిపోతుంది. మీరు నడకకు ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చినట్లయితే మీరు స్థూలకాయం నుండి బయటపడే అవకాశం ఉంది. వీటన్నిటి ద్వారా మీకు మెల్లమెల్లగా జరగడం జరుగుతుంది, మీ స్థూలకాయం తగ్గడం జరుగుతుంది. ఏదైతే మీరు ఒకేసారి బరువు తగ్గారనుకోండి, మీ శరీరంలో విష పరిణామాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి స్లోగా మెల్లగా జరిగేటువంటి స్థూలకాయం తగ్గేటువంటి ఈ క్రియ ద్వారా తగ్గడం జరుగుతుంది. కాబట్టి దీన్ని భోజనాన్ని విషయానికి వస్తే బయట పదార్థాలను ఎక్కువగా తీసుకోకూడదు. ముఖ్యంగా సాయంత్రం వేళ ఈ చలికాలంలో మిరపకాయ బజ్జీలు, వడాలు, ఇంకా ఆలు బజ్జీలు, బోండాలు ఇవి తినడం జరుగుతుంది. ఇవి తినడం వల్ల అక్కడ ఉన్నటువంటి వివిధ రకాల నూనెల ద్వారా, వివిధ రకాల నూనెల్లో వేసినటువంటి ఈ పదార్థాల ద్వారా మన శరీరము అనారోగ్యానికి గురై ఇంకా స్థూలకాయం పెరగడానికి అవకాశం ఉంటుంది. బయట భోజనాలను మినహాయించుకొని ప్రతిరోజు మన ఇంట్లోనే మన చేతులతోనే భోజనం చేసుకొని అన్ని రకాల కూరలు చేసుకొని భోజనం చేయవలెను. బయట పదార్థాలకు అవకాశం కల్పించవద్దు. చాలామంది అల్పాహారాన్ని కూడా ఇడ్లీ, వడ, పూరి, దోశ లాంటివి ఎక్కువగా తినడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాటిలో అధిక కొలెస్ట్రాల్, అధిక పిండి పదార్థాలు ఉండడం ద్వారా అవి మన శరీరంలో స్థూలకాయాన్ని పెంచడానికి ఎంతగానో దోహదం పడతాయి. మరి స్థూలకాయం తగ్గడానికి ఏం తీసుకోవాలి? ముఖ్యంగా కోడిగుడ్లకు అవకాశం ఇవ్వండి. 2 లేదా 3 గుడ్లు అల్పాహారంలో తీసుకున్నట్లయితే మన శరీరం చాలా తేలికగా అయి బరువు తగ్గడానికి దోహదపడతాయి. ఇంకా అధిక కొలెస్ట్రాల్ ఉండి ఆహార నియమాలలో ఎంతో
ఖచ్చితంగా పాటించి మేము బాగు కావాలి అనుకునే వారి కోసం కొన్ని నియమాలను ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఉదయాన్నే లేచిన పిదప గోరువెచ్చటి నీళ్లను 1 లీటరు తేనె లేదా నిమ్మరసాన్ని కలుపుకొని త్రాగినట్లయితే మనకు సుఖ విరేచనల ద్వారా స్థూలకాయం తగ్గే అవకాశం ఉంటుంది. అదేవిధంగా 1 గంట తరువాత వెజిటబుల్ జ్యూసు తయారు చేసుకొని త్రాగినట్లయితే దాని వలన కూడా స్థూలకాయం తగ్గుతుంది. వెజిటబుల్ జ్యూస్లో ఆకుకూరలను, అదేవిధంగా క్యారెటు, బీట్రూటు, పచ్చి టమాటాలను వేసుకొని వెజిటబుల్ జ్యూస్ తయారు చేసుకొని త్రాగినట్లయితే అధిక రక్త శాతం మనకు కలగజేసి స్థూలకాయాన్ని తగ్గిస్తాయి. అల్పాహారంగా అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, అదేవిధంగా జామ, బొప్పాయి లాంటి పండ్లను, స్థానికంగా దొరికే పండ్లను తీసుకోవడం ద్వారా ఊబకాయాన్ని లేదా స్థూలకాయాన్ని తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మధ్యాహ్నం భోజనంలో కూడా సలాడ్ లేదా దోసకాయ, క్యారెటు, బీట్రూటు, పచ్చి టమాటాలతో పాటుగా తక్కువ ఉప్పు నూనెలు వేసినటువంటి ఆహారాన్ని స్వీకరించినట్లయితే ఊబకాయం తగ్గడానికి ఇవి దోహదపడతాయి. సాయంకాలం వేళ అన్ని రకాల పప్పు దినుసులను 3 రోజులు నానబెట్టినవి మనం స్వీకరించినట్లయితే శరీరంలో ఉన్నటువంటి అధిక క్రొవ్వులను అవి బయటికి పంపించేటువంటి ఆస్కారం ఉంటుంది. దీని వలన మనకు స్థూలకాయం తగ్గుతుంది. అదేవిధంగా సాయంత్రం రాత్రిపూట 8 గంటల కంటే ముందు భోజనం చేసి స్థూలకాయాన్ని తగ్గించుకోవచ్చు.